వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు నేను పుదీనా రైస్ తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది మనం మిగిలిపోయిన అన్నంతో అయినా లేదు అనంటే ఎప్పుడైనా మనకి బిర్యానీ టైప్ తినాలి అని క్రేవింగ్ వచ్చినప్పుడు ఈ పుదీనా రైస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అందులో మనం ఎక్కువగా కూడా రైస్ అంటే పొద్దున ఎక్కువ చేసేస్తే సాయంత్రానికి మిగులుతూ ఉంటుంది కదండి. వెరైటీగా ఈ రైస్ ఒకసారి తయారు చేయండి. లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి పిల్లలు. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను పుదీనా రైస్ తయారు చేసి చూపిస్తున్నాను. నేను ఒక గుప్పెడంత పుదీనా తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, 4-5 పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ వచ్చేసి 4 తెల్లపాయలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. అంతేనండి మసాలా దీనికి. ఇది బాగా మెత్తగా రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిగిలిపోయిన రైస్ అని చెప్పి అన్నాం కదండి, అది నాకు దాదాపుగా ఒక పెద్ద కప్పు నిండా వస్తుంది రైస్. పెద్ద కప్పు నిండా ఇట్లా బాండీ పెట్టేసుకొని దాంట్లో మీరు హాఫ్ నెయ్యి హాఫ్ నూనె అయినా తీసుకోవచ్చు. నేను మొత్తం సన్ఫ్లవర్ ఆయిలే తీసుకున్నాను, ఎందుకంటే నేను తరచూ చేస్తూ ఉంటాను కాబట్టి పెద్ద స్పెషల్గా చేయలేదు. మీరు స్పెషల్గా అకేషనలీ చేయాలి అని అంటే దీంట్లో వెజిటేబుల్స్ కూడా ఉడకపెట్టి చేసుకోవచ్చండి. అంటే బిర్యానీలోకి ఏ వెజిటేబుల్స్ వేస్తామో వెజ్ బిర్యానీలోకి అవన్నీ వేసేయచ్చు. ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, అది డైరెక్ట్గా ఆయిల్లో వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి కరేపాకు కూడా వేస్తున్నానండి. కరేపాకు వేయండి ఏ రైస్లో అయినా, అది చాలా బాగా రైస్ని మంచి అరోమా తెప్పిస్తుంది. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే రైస్కి పెద్ద సాల్ట్ ఏమీ అవసరం లేదు. ఇట్లా అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా దీంట్లో కారము అట్లాంటి ఏం అవసరం లేదండి. మసాలా దినుసులు అట్లాంటి ఏం అవసరం లేదు. చాలా సింపుల్గా మీరైతే టైం అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా 10 మినిట్స్లో మీరు కేజీలు కూడా తయారు చేసేసుకోవచ్చు ఈ పుదీనా రైస్ని. దీంట్లో నేను గరం మసాలా వేస్తున్నాను. ఈ గరం మసాలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇట్లా మనకి నూనె బాగా సపరేట్ అవుతుంది అన్నప్పుడు మసాలాలో నుంచి, పుదీనా పేస్ట్లో నుంచి, అప్పుడు మనం వండి పెట్టుకొని ఉన్నాం కదా రైస్ని, నేను మామూలు మసూరా రైస్ వేస్తున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే ఇంకా చాలా బాగా ఫ్యాషనబుల్గా ఉంటుంది ఆ రైస్. నేను నెల్లూరు మసూరా రైసే వేస్తున్నాను. ఇంకా చిట్టి ముత్యాలు అని కూడా అంటారు కదా, ఆ రైసే వాడుతున్నాను. ఇట్లా వేసేసుకొని ఇప్పుడు మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, పెద్ద మంట మీద పెట్టుకోవాలి. ఇప్పుడు చైనీస్లో వాళ్ళు వేస్తుంటారు కదా ఫ్రైలు, అలా పెద్ద ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ అంతా కూడా ఆ పుదీనా పేస్ట్లోకి మనకి కలిసిపోవాలండి. మీరు వెజిటేబుల్స్ వేసుకోవాలి అంటే ఇందాక పేస్ట్ అనేది ఉన్నింది కదా, అప్పుడే బఠానీలు, ఉర్లగడ్డలు, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, బీన్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఇట్లా బాగా ఫ్రై చేసేసుకోవాలి. కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి ఇది వేసినప్పటి నుంచి, రైస్ వేసినప్పటి నుంచి. అప్పుడే రైస్ బాగా మంచిగా ఈ మసాలా, పుదీనా మసాలాలోకంతా బాగా పట్టద్దండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ట్రైన్స్లోకి లేదా జర్నీలు చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా మనం ఫ్రీగా ఈ కూరలు అవన్నీ కాకుండా ఇలా రైస్ కూడా మనం వన్ ఆఫ్ ది రైస్గా తయారు చేసుకోవచ్చు. ఇది అయితే నిలవైతే ఉండదు, ఒక రోజుకైతే బాగుంటుంది ఇది. మీరు కావాలంటే లెమన్ కూడా పిండుకోవచ్చు. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి. నేను ఇంకా కొంచెం పచ్చిగా ఉండే ఈ కొత్తిమీరని, ఈ పుదీనాని వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇది రైతాతో అయితే ప్రిఫరబుల్ చేస్తానండి, బాగా ఇష్టపడతాము. మీరు కావాలంటే చికెన్ ఫ్రైతో అయినా తినచ్చు, మసాలా కర్రీస్తో, దేంట్లో అయినా, మటన్తో అయినా, రొయ్యల ఫ్రైతో అయినా, దేంతో అయినా కానీ ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు బిర్యానీకి అంటే ఇంకా చాలా బాగుంటుందండి. బిర్యానీ టేస్ట్ కంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు లంచ్ బాక్స్లో కానీ పంపించారంటే ఒక్క చిటుకు కూడా ఉంచరు, ఫుల్గా తినేసి వచ్చేస్తారండి. మీరు దీంట్లో కాజు నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
నేను క్యాజు నట్స్ యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే క్యాజు నట్స్ కూడా యాడ్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పుదీనా రైస్. ఒక్కసారి నేను చేసిన మెథడ్లో మీరు తయారు చేసుకొని ఈ పుదీనా రైస్ని తయారు చేసుకొని తినండి. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా, బాగా ఎంజాయ్ చేస్తారండి ఇంటిల్లిపాది. ఒకసారి ట్రై చేసుకొని చూడండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.